ఓకే. హాయ్ ఫ్రెండ్స్. తెలుగుఅబ్బాయిరేమో యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను టాపిక్ వచ్చేసి ఒక మంచి లవ్ రొమాంటిక్ ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అంటే వీడియో కాదు, మామూలు ఒక బ్యానర్ లాంటి ఒక ఫోటో ఎడిటింగ్ ఇది. ఫోటో ఎడిటింగ్ ఇది. సో వీడియో అయితే చాలా అంటే అదే చాలా అంటే చాలా మంచిగా ఉంది. నేను శాంపిల్‌గా అయితే ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడ చూడండి, చూశారు కదా. సో అక్కడ మనోని ఫోటో పెట్టాను. అలాగే మొబైల్‌లో ఒక ఫోటో దింపాను. అక్కడ నేమ్స్ అక్కడ అన్నీ ఆ డిజైనింగ్ మొత్తం ఎలా దింపాలి, సో మన ఫోటో ఎలా యాడ్ ఇవ్వాలి. అలాగే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫోటో మీద కటింగ్, అంటే మన ఫోటో కట్ అయింది చూసినా మధ్యలో మన బాడీ, కాలు, చేతులు, సో అది ఎలా చేయాలని చెప్పి దీంట్లో ఇదొకటి స్పెషల్ అనమాట. సో వీడియో అయితే హ్యాండ్ వర్క్ చూడండి. సో మీ ఫోటో కూడా పెట్టి ప్రయత్నించండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే హ్యాండ్ వర్క్ చూసి ఒక లైక్ అయితే చేయండి. కుదిరితే వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఎవరైనా పర్లేదు మన కొత్త వాళ్ళు ఉంటే వెంటనే కింద ఉన్న రెడ్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన వచ్చి బెల్ గంట క్లిక్ చేసి హాల్ అని నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటీస్ ధర అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లైక్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లైక్ చేయడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో మనకు ఏంది పిక్సెల్ ల్యాబ్ అయితే ఉండాలి. ఓకే, ఒకటి పిక్సెల్ ల్యాబ్ ఉండాలి. సో కుదిరితే మనకు ఫిక్స్ ఆర్ట్ కూడా ఉండాలి. ఓకేనా. ఫిక్స్ ఆర్ట్, పిక్సెల్ ల్యాబ్ అయితే ఉండాలి. మనకు ఫిక్స్ ఆర్ట్ అయితే మనకు అవసరం లేదు, కానీ పిక్సెల్ ల్యాబ్ అయితే అవసరము. సో ఫిక్స్ ఆర్ట్తో పని లేదు, ఉంటే ఉండొచ్చు చిన్న పని, ఎక్కువైతే పిక్సెల్ ల్యాబ్లో వర్క్ అయితే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. సో ఈ ఫోటో అయితే మనకి ఇక్కడ ఓకే, నేను గ్యాలరీ మీద క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి సో ఫ్రెండ్స్ మనకి దీనికి ఇంకా ఈ ఎడిటింగ్ ఎలా చేయాలో ఇక మనం చెప్పేస్తాం ఇప్పుడు మీకు. ఓకే. సో ఈ ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే, ఈ ఫోటో ఇలా చూసి ఇక్కడ మనకి షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఫిక్స్ ఆర్ట్, ఓకే, ఇక్కడ నుంచి ఫిక్స్ ఆర్ట్ కాదు, పిక్సెల్ ల్యాబ్. ఓకే, పిక్సెల్ ల్యాబ్ ఎక్కడ ఉంది? ఓకే, ఇక్కడ చూడండి, పిక్సెల్ ల్యాబ్లోకి షేర్ చేయండి. పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్ళిపోండి ఎడిటింగ్లోకి. ఓకే. సో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే చూపిస్తాను. ఈ వీడియోకి వాడి నేను ఏమేమి వాడినా ప్రతి ఒక్కటి కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా మన ఫోటో అయితే ఇక్కడ మనకు నిల్వ వచ్చిందంటే పొడుగు వచ్చిందన్నమాట. పొడుగులో అయితే వచ్చింది, ఫుల్ స్క్రీన్ వచ్చింది. మనకు ఫుల్ వద్దు, మనకు ఆటో రేటర్ కావాలన్నమాట. అంటే ఇటు అడ్డంగా కావాలి. సో ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో రేటర్ చిన్న ఆప్షన్ కదా. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ వచ్చింది. ఓకే, చూసారా, కరెక్ట్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ కింద చూడండి, రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. ఓకే, రైట్ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఇలా ఉంది. ఓకే. సో తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే, సో ఫ్రెండ్స్ కింద ఇక్కడ మనకు మిడిల్లో ఒక చిన్న ఆప్షన్ చూసారా, జీరో సింబల్లో కింద. ఓకే, ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి ఇన్పుట్ అని ఉంది చూసారా. ఇన్పుట్ అంటే మనకు ఒక ఫోటో యాడ్ చేసుకోని చెప్తుంది. ఓకేనా. సో ఇన్పుట్ మీద క్లిక్ చేసి ఓకే, మీ గ్యాలరీకి అయితే వెళ్ళండి. ఓకేనా. మీ గ్యాలరీగా సో మీ టోన్ ఫోటోస్ ఉంటాయి కదా. సో ఏదైనా ఒక అంటే మీ ఫోటోస్ ఉంటే ఒక ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనం. ఓకే. సో నేనైతే నా ఫ్రెండ్ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఒక ఫోటో అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా. సో ఓకే, ఎక్కడ ఉంది? సో ఈ ఫోటో సెలెక్ట్ అయితే చేసుకుందాం. సెలెక్ట్ చేసి దీని ఒక సైజ్ మీరు ఓకే చిన్నగా చేసుకోండి. ఓకే, సైజ్ అయితే ఇలా పెట్టేసుకొని ఓకే బట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఫోటో ఇక్కడ పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా పేపర్లో కరెక్ట్ అయితే పేపర్లో అయితే అడ్జస్ట్ అయితే చేయండి. ఓకేనా. సో కరెక్ట్గా అయితే పేపర్లో నుంచి బయటికి రాకూడదు. ఓకే. సో కరెక్ట్గా అయితే ఇలా, సో ఇలాగా ఓకే, ఇలా అయితే అడ్జస్ట్ చేయండి. చేసి సో ఫ్రెండ్ ఇప్పుడు మనకి దీనికి ఫోటోకి అయితే మనం కట్ చేయాలి. ఓకే, ఇక్కడ కాలు, చేతులు, బాడీ, ఇక్కడ ఇవన్నీ కటింగ్ అయితే చేయాలి. సో ఎలా చేయాలని చెప్తూ చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ జీరో బటన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఏ సింబల్ మీద ఇక్కడ జీరో, ఇక్కడ మనకు రౌండ్ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షేప్స్ అని చూసారా, షేప్. ఓకే, షేప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకు షేప్ ఉంటుంది. ఓకే, షేప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా వెరైటీ షేప్స్ అయితే ఉంటాయి. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నార్మల్ తీసుకున్నాను. నార్మల్ తీసుకున్నాక దీన్ని ఇలా చూసారా, ఇది లెంత్ ఇలా పెద్దగా అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, లెంత్ ఇలా పెద్దగా అవుతుంది. సో ఓకే, దీని ఒక లెంత్ ఇలా చిన్నగా చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ లెంత్ చిన్నగా చేయండి. ఓకే, ఈ లెంత్ చిన్నగా చేసి తర్వాత ఈ లెంత్ చిన్నగా చేసుకోండి. ఓకేనా. సో ఈ లెంత్ ఇలాగ పెట్టండి. ఓకే, ఈ విధంగా అయితే ఇలా పెట్టండి. సో పెట్టేసి ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, టూల్స్ ఇలా పై స్క్రోల్ చేసుకుంటే సో మనకి ఇక్కడ చూడండి మనకి కలర్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్ కలర్ ఉంది. ఫిల్ కలర్ ఇక్కడేమో ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ప్లస్ ఉంది. ఓకే, ప్లస్ మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ పైన ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చిన్న వాటర్ మార్క్ కనబడుతుంది సార్, పెన్సిల్ ఉంది, చిన్న వాటర్ మార్క్ ఉంది. ఓకే, కలర్ మీద దాని మీద క్లిక్ చేసి సో మీరు ఈ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఈ వైట్ కలర్ మీద ఈ చుక్క ఇక్కడ వైట్ కలర్ మీద పెట్టి ఇక్కడ రైట్ టిక్ చూసారా, రైట్ టిక్ మీద క్లిక్ చేయండి. కరెక్ట్ వైట్ కలర్ ఫీవర్ వైట్ అయితే అయిన తర్వాత ఓకే బటన్ మీద ట్యాప్ అయ్యండి. ఓకే, ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి చిన్న బాక్స్ సెట్ అయిపోయింది అక్కడ. సో ఒకవేళ లెంత్ తగ్గించుకోండి ఇలాగా. సో ఇలా తగ్గించేసి ఇలా పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ అంటే సైడ్కి ట్యాప్ చేయండి. సైడ్ ట్యాప్ చేసి చూడండి మనకి ఇక్కడ బాడీ కట్ అయింది చూసారా. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటో చిన్నది పెట్టచ్చు, చిన్నగా మన వైట్ కలర్ బార్డర్, ఆ బార్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి. ఓకే, కాపీ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఒకసారి సో దీన్ని ఓకే నేనైతే నాకు కొంచెం మనకి తలకాయ నొప్పి అయితే లేపుతుంది. సో దీన్ని ఏం చేయాలంటే కొంచెం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా. సో ఎక్కడంటే ఇక్కడ పెట్టాలి మనము. నేను తీసుకొస్తాను. ఎలా తీసుకురావాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇలా పైకి స్క్రోల్ చేస్తే సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేటివ్ ప్రొసెషన్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే, దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మిడిల్కి అయితే వచ్చింది చూసారా, మిడిల్కి అయితే వచ్చింది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొసెషన్ ఉంది కదా. సో ఓకే, ఒక దాని మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ ఇట్లా పైకి ఇట్లా అనుకోండి. ఓకే, అప్ డౌన్. ఓకే, ఇలాగ చూడండి, ఇలాగ పెట్టండి. ఒకటి ఇలాగ పెట్టండి. తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ కాపీ బటన్ మీద క్లిక్ చేయండి. కాపీ చేయండి చేసి మనకి ఇందాక చూపించాను కదా, సో మిడిల్ ఓకే ఇలా సెట్ చేసి సో తర్వాత ఇక్కడ ప్రొసెషన్ మీద క్లిక్ చేసి ఓకే ఇక్కడ ఇది ఇలాగా చూడండి, సో ఇలాగ పెట్టాలి. ఓకేనా. సో ఇలా పెట్టేసి
సో మళ్ళీ ఇంకో దాన్ని కాపీ చేయండి. సో ఒక మామూలు వచ్చేసి ఒక ఫిఫ్త్ అయితే ఫిఫ్త్ అయినా 4 అయినా చేసుకోండి. ఓకే, సో ఇలాగ చేయండి. సో ఓకేనా, సో ఓకే ఇలాగ చేసి సో దీన్ని కూడా ఇక్కడ మనం ప్రొసెషన్ మీద క్లిక్ చేసి సో దీన్ని కూడా ఇలా కిందికి అయితే తీసుకురండి. ఓకే, నేను పెడుతున్నాను చూడండి. సో ఈ విధంగా ఇది కిందికి పూరా కిందికి సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, నేను పెడుతున్నాను చూడండి. సో ఇక్కడ దిక్కైతే పెట్టండి. పెట్టేసి సో మనం ఇంకో దాన్ని కాపీ చేసుకోండి. ఓకే, ఇంకో దాన్ని కాపీ చేసి సో మనకి ఇక్కడ చూడండి ఇక్కడ రిలేటివ్ ప్రొసెషన్ మీద క్లిక్ చేసి ఓకే మిడిల్ ఈ 2 ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి మిడిల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ప్రొసెషన్ మీద క్లిక్ చేసి సో దీని ఇలా కిందికి మోకాలు ఉన్న చూడండి, మనకి మోకాల వరకు సెట్ చేయండి. ఓకే, చూడండి మనకి ఈ విధంగా చూసారా. సో ఈ విధంగా ఈ యాంగిల్లో ఇలా ఉంటుంది చూసారా. మనకి బాడీ మొత్తం చూడండి చాలా అంటే చాలా మంచిగా అయితే అయింది, బాడీ మొత్తం కట్ అయినట్టు. సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ మనకి ఇంకా మెలిగింది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ మొబైల్లో ఫోటో దింపాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక లెటర్ అయితే రాయాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు మనం చిన్న పెట్టని చూడండి వైట్ కలర్ బాక్స్లో, ఆ బాక్స్లో మనం కదలకుండా చేయాలి. ఇప్పుడు కదిలితే ఇంకా కదులుతున్నాయి, టచ్ అవ్వకుండా చేయాలి. ఇంకా లేయర్ మీద క్లిక్ చేసి సో ఇవన్నీ మనకి చిన్న లాక్ వేసేయండి. మన ఫోటోకి మిగతా కానీ ఇక్కడ లాక్ పెట్టుకోండి. నేను లాక్ పెడుతున్నాను చూడండి. సో ఇలా అయితే లాక్ చేయండి, అన్నిటికి లాక్ చేసేయండి. లాక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కదలవు చూడండి, టచ్ అవ్వవు, టచ్ కాకుండా అలాగే ఉండిపోతాయి. సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అని చూడండి, ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు ఎవరు అంటే మీరు మనకి హీరోయిన్స్ ఉంటారు కదా. సో హీరోయిన్స్ అండ్ మనం మన ఫొటోస్ అంటే మన ఫ్యామిలీలో ఎవరి ఫోటో అయినా పెట్టుకోవచ్చు అనమాట. మన ఫ్యామిలీ కాకపోయినా మన హీరోయిన్స్ ఉంటే మనకి ఫేవరెట్ హీరోయిన్ కానీ ఎవరైనా ఉండే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో నేనైతే ఇక్కడ కీర్తి సురేష్ ఫోటో సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఫ్రెండ్ మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 3x4 ఉంది. తర్వాత ఇక్కడ 2x2 ఓకే 2x3 ఓకే ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి అలా వస్తుంది. ఓకే బట్ మీరు ట్యాప్ ఇచ్చేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఇలా సైజ్ అని చిన్న చేసుకోండి. ఓకేనా, సైజ్ ఇలా చిన్న చేయండి. ఓకే, సో ఇలా చిన్న చేసి ఓకే కరెక్ట్గా అయితే నెట్ ఆటో రేటర్ అయింది. సో ఆటో రేటర్ కాదు, కరెక్ట్ ఇలా పెట్టండి. సో ఆ మొబైల్లో పెట్టాలి. ఓకేనా, మనం కరెక్ట్ మొబైల్ అయితే అడ్జస్ట్ చేయాలి. ఓకే, నేను చేస్తున్నా చూడండి. సో ఈ విధంగా అయితే మన మొబైల్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, స్క్రీన్ మొత్తం మీరు అడ్జస్ట్ చేయండి. చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి చూపించాను చూడండి ఇందాక మీకు ఆప్షన్ ఇక్కడ ప్రొసెషన్. ఓకే, దాన్ని క్లిక్ చేసి ఇలా జరపండి. ఓకేనా, సో దీన్ని తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించి ఇలా జరిపేసండి. సో జరిపేసి కొంచెం పైకి ఓకే ఇలా చేసి చూడండి కరెక్ట్ అయితే మన మొబైల్ అయితే సెట్ అయిపోయింది. ఇలా కరెక్ట్ మొబైల్ సెట్ అయింది. సో తర్వాత వచ్చి ఇక్కడ చిన్న లవ్ లెటర్ రాయాలి. ఓకేనా, ఇక్కడ మన చిన్న అంటే ఒక లవ్ సింబల్ అయితే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సో మన తర్వాత లవ్ సింబల్ అయితే కావాలి మనకి. అంటే చిన్న ఐ లవ్ యూ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే స్టైల్గా రానికి. ఓకే, ఒకటి పెడతాను. సో ఓకే నాతో ఎక్కడ ఉంది. సో ఓకే ఎస్ సార్ ఓకే ఈరోజు ఓకే దీంట్లో ఈ ఆప్షన్. ఓకే, సో దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఇక్కడ చూడండి ఇక్కడ లవ్ సింబల్ 100గా లవ్ అని ఉంది. ఓకే, ఈ నేమ్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సో ఓకే ఇక్కడ ఈ ఫోటో సైజ్ చిన్న చేయండి. చిన్న చేసి దీన్ని కూడా ఇలా చిన్న చేసుకోండి. ఓకేనా, సో చిన్న చేసి ఫ్రెండ్ ఈ ఫోటో ఇక్కడ పెట్టాలి మనం. ఓకేనా, సో నేను పెడుతున్నాను చూడండి ఇక్కడ పెట్టాలి. ఓకే, అంటే మనం ఈ పేపర్ మీద వేరే లెటర్ రాయొచ్చు. సో ఓకే ఇక్కడైతే పెట్టుకోండి. ఓకేనా, నేను పెడుతున్నాను చూడండి ఈ విధంగా ఇలా పెట్టాలి. సో పెట్టేసి సో దీన్ని ఏం చేయాలి ఫ్రెండ్, ఇది కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి, బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 2 బ్యాక్ ఉంది చూడండి, 2 బ్యాక్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళింది. ఓకే, సో అంటే మరీ బ్యాక్ వెళ్ళిపోయింది అది. సో అక్కడ మనకి ఇట్లా లవ్లు కూడా మనకి కట్ అయినట్టు. సో ఈ విధంగా వెళ్ళిపోయింది. ఫ్రంట్ అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఓకేనా, బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, సో లేకపోతే కొంచెం అక్కడ అడ్జస్ట్ చేయండి, అంటే ఇక్కడ పైకి అయితే ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ఇలా పెట్టండి. సో ఇలా పెట్టేసి ఫ్రెండ్ సో తర్వాత ఇక్కడ మీరు ఏమైనా ఒక లెటర్ రాయాలనుకుంటే రాసేయండి. ఏదైనా ఒక లెటర్ కానీ ఇప్పుడు ఉంటుంది కదా బంగారం ఏదో ఒకటి అనుకో. సో ఒక లెటర్ అయితే రాయండి. సో నేనైతే లెటర్ రాసాను. సో లెటర్ రాయకపోతే చిన్న మనం ఆర్ట్ సింబల్ ఉన్నాం అనుకోండి, ఆర్ట్ సింబల్స్ ఉంటే మనం ఆర్ట్ సింబల్స్ అయితే దింపేయచ్చు. ఓకేనా, సో మనతో అయితే హార్ట్ సింబల్స్ అయితే ఉండాలి ఆల్రెడీ. సో ఉంటే దింపేద్దాం, లేకపోతే లేదు. ఓకేనా, సో నాతో అయితే లేవనుకుంటున్నా. సో ఉండాలి హార్ట్ సింబల్ అయితే నాతో ఉంటాయి ఆల్రెడీ, ఎందుకంటే నా మొబైల్ అన్ని స్టాక్ ఉంటుంది. సో ఓకే ఇక్కడ ఓకే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ యాడ్ సింబల్ కూడా మీకు ఇస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసి ఓకే దీన్ని ఏం చేయాలంటే ఓకే దీన్ని సైజ్ చిన్న చేయండి. ఓకే సైజ్ చిన్న చేసి సో ఓకే ఇది చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇలాగ పెట్టండి. ఓకే నేను చేస్తాను చూడండి, ఇలాగ పెట్టండి, సైజ్ చిన్న చేసుకోండి. ఆ పేపర్లో కరెక్ట్ సెట్ అయిపోవాలి మనకి ఏమున్నా. ఓకే, సో ఓకే ఫ్రెండ్ ఓకే ఇలాగ కొంచెం ఇట్లా కొంచెం పెద్ద చేసుకోండి. సో ఓకే ఇలా చేసి సో దాని పేపర్లో అయితే ఇలా కరెక్ట్ పేపర్లో మనకి సెట్ అయిపోతుంది చూసారా. సో పేపర్ సెట్ అయిపోయింది. ఇక్కడ ఫోటో వచ్చింది, ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి, ఇక్కడ లవ్ వచ్చింది. సింపుల్ ఎడిటింగ్ సింపుల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకే, ఇది ఇంతే ఫ్రెండ్, దీనికి మించి ఇది ఇంతకు మించి ఇంకేముండదు నాకు తెలిసి. ఎందుకంటే మనకు ఒక లుక్లో ఒక స్టైల్ లుక్లో అయితే ఉంటుంది. సో మనం దీని మీద ఏమైనా బ్లర్ ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటే సో ఓకే ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేసుకొని సో మనం ఓకే నేను నాతో అయితే లైటింగ్ ఎఫెక్ట్ ఉందనుకుంటున్నాను. సో ఓకే ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉందో చూస్తున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే నాతో అయితే లైటింగ్ ఎఫెక్ట్ అయితే నేను ఆటోలో అయితే నా మొబైల్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడైనా. సో ఓకే చూస్తాను ఎక్కడ ఉంది. సో ఉండాలి ఆల్రెడీ నాతో అయితే లైటింగ్ అంటే చిన్న ఫ్రెండ్ నాకైతే ఫోటో అయితే చాలాసేపు అయితే వెతికాను. సో చాలాసేపు అయితే వెతికాను. సో ఫోటో అయితే ఇప్పుడు దొరికేసింది. సో ఇది ఒక లైటింగ్ ఫోటో అనమాట. ఈ ఫోటో సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకు ఓకే బటన్ రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సో ఈ ఫోటోని ఇక్కడ మనకి ఇక్కడ పైన ఇక్కడ నేను పెడుతున్నా ఇక్కడ దిక్కైతే సైజ్ పెద్ద చేసి ఇక్కడైతే అడ్జస్ట్ చేయండి. ఓకే అడ్జస్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి కాపీ ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేయండి. ఒక దాన్ని కాపీ చేసుకోండి. కాపీ ఇక్కడ వచ్చింది. ఓకే దాన్ని ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టి ఇక్కడ ఈ మూలకు పెట్టండి. ఓకే
ఒకటి ఈ మూలకి ఒకటి ఆ మూలకి ఓకేనా. సో ఇది కొంచెం ఇట్లా జరపండి ఓకే, కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి సో ఈ 2 ఫోటోస్ కూడా లాక్ చేయండి ఓకేనా. 2 ఫోటోస్ కూడా లాక్ చేసేసి ఓకే బట్ మీకు ట్యాప్ అయ్యింది. ఓకే ట్యాప్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకు డిజైనింగ్ కావాలి, ఇక్కడ డిజైన్ అయితే కావాలి. సో ఇక్కడ ఇన్పుట్ మీద క్లిక్ చేయండి ఓకే, క్లిక్ చేసి సో మీకైతే నేను డిజైన్ అయితే పెడతాను ఓకే. రీసెంట్లోకి వచ్చాను. ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం ఓకే. డిజైన్ సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్ ఇది ఒక డిజైన్ అనమాట, ఇక్కడ కావాలి చూసారా, ఇది ఒక డిజైన్. సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఓకే బట్ మీద ట్యాప్ అయ్యింది. ఇది మొత్తం పిఎన్జీ ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ ఉండదు, ఓన్లీ పిఎన్జీ అనమాట ఇది. సో ఇక్కడ ఓకే బట్ మీద ట్యాప్ అయ్యాను ఓకే. రైట్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి ఫ్రెండ్ దీని ఒక సైజ్ చిన్న చేయండి ఓకేనా. సైజ్ చిన్న చేసుకొని ఓకే ఇక్కడ పెట్టండి, నేను పెడతా చూడండి. సో ఇక్కడ అడ్జస్ట్ చేయండి. చేసి ఫ్రెండ్ మనకి ఇదంతా బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కలర్ ఉంది డిజైనింగ్. సో దీని ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ ఉంది చూసారా, కలర్ మీద క్లిక్ చేయండి ఓకే. క్లిక్ చేసి సో ఎనేబుల్ చేయండి ఓకే. ఎనేబుల్ చేసి మనకి రెడ్ కలర్ చేంజ్ అయింది. తర్వాత పై స్క్రోల్ చేసుకుంటే వైట్, ఎల్లో, గ్రీను, రెడ్ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకేనా. సో అదైతే వైట్ అయితే పెట్టాను. సో వైట్ కలర్ది ఇది వైట్ ఓకే. వైట్ సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఓకే బట్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చేసి సో దీని ఒక సైజ్ చిన్న చేసుకోండి ఓకే. ఇది చిన్న చేసి ఇక్కడ పెట్టండి ఓకే. నేను పెడతాను కిందికి పెట్టండి ఓకే. సో ఇలా కిందికి పెట్టేసి ఏం చేయాలి, సో మనకు సెట్ అయిపోయింది అక్కడ ఓకే. అక్కడ సెట్ అయిపోయింది కదా. దీని ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేయండి ఓకే. డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ మీద క్లిక్ చేయండి ఓకే. దాన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ పెట్టండి ఓకేనా. సో ఇక్కడ పెట్టేసేయండి. సో పెట్టేసి ఫ్రెండ్ దీని ఫేస్ ఏమో అక్కడ ఉంది, ఫేస్ ఇటు రావాలి. ఫేస్ అనేది ఇక్కడ తిరగాలి ఓకే. ఫేస్ ఇక్కడ తిరగాలంటే ఇక్కడ మనకి కార్పింగ్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఇక్కడ కింద ఒక ఆప్షన్ చూసారా, సో ఇక్కడ మీకు కనబడుతుందా, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఓకే. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫేస్ ఇక్కడ వచ్చింది చూసారా, ఇక్కడ చేంజ్ అయింది. సో ఓకే బట్ మీరు ట్యాప్ చేయండి చూడండి. సో మనకి ఫేస్ కూడా ఇక్కడ కూడా కరెక్ట్ అయితే వచ్చింది ఓకే. ఇలా ట్యాప్ చేయండి. సో ఇలా ట్యాప్ చేసుకుంటే ఇంకా టోటల్గా వచ్చేసి ఈ విధంగా రెడీ అయింది. సో తర్వాత వచ్చి ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, ఈ డిజైన్ మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా ఇక్కడ సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 బ్యాక్ ఉంది చూడండి, ఇక్కడ 2 బ్యాక్ ఓకే. దాని మీద క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయింది. తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేయండి, ఈ డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 2 బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో ఇది కూడా బ్యాక్ వెళ్ళిపోయింది ఓకే. ఇప్పుడు రైట్ క్లిక్ మీద క్లిక్ చేయండి. చూడండి మనకి ఎంత మంచిగా అంటే చాలా మంచిగా ఓపీ ఓపీలో వచ్చింది. ఇక్కడ డిజైన్ ఈ ఫోటో. సో ఇవన్నీ అయితే మనకి ఎవ్రీథింగ్ అయితే బాగా వచ్చినాయి. తర్వాత మీరు ఏమన్నా మీ నేమ్ గిట్ట రాసుకోవాలంటే ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ మనకి పెన్ ఉంది కదా, ఈ పెన్నుల మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో పేరు రాసుకోవచ్చు. సో మీది ఏదైనా బంగారం, బుజ్జి ఏదో ఒకటి అయితే రాసుకోండి. సో నేనైతే ఇక్కడైతే మా బావ ఫోటో పెట్టాను, అంటే మా ఫ్రెండ్ ఫోటో పెట్టాను. ఇక్కడ వాన్ ఫోటో అంటే వాని పేరు రాయొచ్చు కానీ నేనైతే రాయట్లేదు. సో మీరైతే రాసుకోవడానికి ప్రయత్నించండి ఓకే. తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఈ ఫోటో సేవ్ చేసుకోవాలి, హెచ్డి కార్డ్లో సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఇలా, సో పైన ఇక్కడ సేవ్ ఆప్షన్ చూసారా, సేవ్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకు సేవ్ ఎస్ ఇమేజెస్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, డిఫాల్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ అల్ట్రా పెట్టండి ఓకేనా. ఇక్కడ అల్ట్రా మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అల్ట్రా మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని ఓకే. అల్ట్రా సెలెక్ట్ చేసి ఇక్కడ అల్ట్రా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ గ్యాలరీ ఉంది కదా, సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి ఓకే. సేవ్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకి హెచ్డి క్వాలిటీలో హెచ్డి క్వాలిటీలో అయితే మనకి ఫోటో అయితే మనకి సేవ్ అవుతుంది ఓకే. నాకైతే సేవ్ అయిపోయింది ఓకే. నాకైతే ఇక్కడ చూడండి నోటీస్ అయితే వచ్చింది, సేవ్ అయిపోయింది ఓకే. తర్వాత గింతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్ ఈ వీడియో ఎంత ఈ ఫోటో ఎడిటింగ్ చేసుకోవడము. సో అదే ఫోటోని వీడియో కూడా చేసుకోవచ్చు ఓకేనా. ఈసారి అది ఇప్పుడు ఫోటో చేసిన నెక్స్ట్ టైం అయితే వీడియో ప్రయత్నిస్తాను ఓకే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎలా ఉంది మీరైతే కామెంట్ చేయండి, అంటే ఫోటో ఎడిటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కామెంట్ ఇస్తే మీకు నేను రిప్లై ఇస్తాను, అలాగే గుండెకాయలు కూడా పంపిస్తాను. మంచిగా ఉంటే మనకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్లకు వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈసారి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో మీరైతే ఇలాగ మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్ అయితే ఇంకో వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అంతవరకు నేను మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే కింద ఉన్న రెడ్ కార్డ్ సబ్స్క్రైబ్ చేసుకో, దాని పక్కన వచ్చి బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో చేసినప్పుడు మీకు నోటీస్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుబాయ్ రెమో. జై హింద్.